గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో తమకు పద్మశ్రీ రావడంపై సీనియర్ నటుడు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు హర్షం వ్యక్తం చేశారు. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చిందని మురళీమోహన్ అభిప్రాయపడగా, పద్మశ్రీ పురస్కారం రావడం తన పూర్వజన్మ సుకృతమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు రావడం సంతోషంగా ఉంది. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఏదైనా ఎదురుచూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువ. ఇంత మంచి అవార్డును ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు అని మురళీమోహన్ అన్నారు. 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో మురళీమోహన్ తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. జగమే మాయ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన క్రమశిక్షణ గల నటుడుగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. విద్యా, వైద్య రంగాల్లో ఆయన చేసిన సామాజిక సేవలు ఎందరికో మేలు చేకూర్చాయి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం తన జీవితంలో మర్చిపోలేని రోజని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. కళలను గౌరవించి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు నేను ఈ స్థాయిలో నిలబడ్డానికి, ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం మీరే. 48 ఏళ్లుగా నేను ఏ వేషం వేసినా, ఏ ప్రయోగం చేసినా మీరందించిన ప్రేమే నాకు ఈ రోజు ఇంతటి గుర్తింపు తెచ్చింది. నాలాంటి ఒక నటుణ్ణి మీ ఇంటి మనిషిలా ఆదరించి నటకిరీటిని చేసి ఆ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నన్నెప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండమని దీవించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. మురళీమోహన్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా నమో శుభాకాంక్షలు తెలియజేస్తోంది.